రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండుతున్న ఎండలతో పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఆదివారం ఆదిలాబాద్, మహబూబాబాద్ నగర్, నిజామాబాద్ 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలం, ఖమ్మం, మెదక్, రామగుండం, హైదరాబాద్ 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక టెంపరేచర్స్తో పలు ఉత్తర, తూర్పు, దక్షిణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేశారు వెదర్ ఆఫీసర్లు. ఇవాళ పలు జిల్లాల్లో 41 నుండి 44 మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో భారీ ఉష్ణోగ్రతలపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుందనే చెప్పాలి. బాణుడు బగ్గుమంటున్నాడా అన్నట్టు ఎండల తీవ్రత రోజు రోజుకి మనకు విపరీతంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తుండడంతో ఇటు జనాలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో బయటికి రాకపోవడమే మంచిదని చెప్పేసి ఇప్పటికీ పదే పదే హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇటు ఆరోగ్య శాఖ కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఎండల తీవ్రత పెరగడంతో పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక నిన్న చూసుకున్నట్టయితే దాదాపు మనకు ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్ ఈ 3 జిల్లాలు దాదాపు 40 నుంచి 41 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అదేవిధంగా కూడా ఇటు భద్రాచలం, ఖమ్మం, మెదక్, రామగుండంతో పాటు హైదరాబాద్లో కూడా దాదాపు మనకు 39 నుంచి 40 డిగ్రీల లోపు గరిష్ట ఉష్ణోగ్రతలు అక్కడ కూడా నమోదయ్యాయి. ఇక మిగతా జిల్లాలో దాదాపు మనకు 37, 38, 39 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాము. అంటే దాదాపు అన్ని జిల్లాల్లో కూడా 2 నుంచి 3 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ ఉన్నాయి. అక్కడక్కడైతే మనకు 3 నుంచి 4 డిగ్రీలు కూడా గరిష్టంగా అక్కడక్కడ నమోదవుతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఎండల తీవ్రత పెరుగుతూ ఉండడం, వేడి వాతావరణం, ఉక్కపోత వాతావరణం కారణంగా కూడా పలు జిల్లాలకైతే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి ఆ జిల్లాలో ఉన్న ప్రజలను కావచ్చు, అదేవిధంగా యంత్రాంగాన్ని కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు ఎప్పటికప్పుడు అయితే సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి కనుక మనం ఈ రోజు చూసుకున్నట్టయితే దాదాపు 16 నుంచి 17 జిల్లాలకు ఈ రోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక ఆ జిల్లాలు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్తో పాటు మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబ్ నగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్ కర్నూలుతో పాటు ఇటు మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, వనపర్తి ఈ జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక ఈ జిల్లాలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే 40 నుంచి 44 మధ్య కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా పలు జిల్లాలకు సంబంధించి మిగతా జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఆ జిల్లాలో దాదాపు మనకు 36 నుంచి 40 డిగ్రీల లోపు అక్కడ కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే తెలంగాణలో దాదాపు ఇటు తూర్పు, ఉత్తర, దాంతోపాటు దక్షిణ జిల్లాలకు సంబంధించి అయితే మనకు ఎండల తీవ్రత అధికంగా ఉందనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా తూర్పు, మధ్యస్థ జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మనకు మిగతా జిల్లాలతో కంపేర్ చేస్తే కాస్త తక్కువగా ఉన్నప్పటికీ కూడా అక్కడున్న వాతావరణ పరిస్థితులను బట్టి కూడా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి ఎండల తీవ్రత వచ్చేసింది. ఇక పీక్ సీజన్గా మనం ఏదైతే ఏప్రిల్ చెప్పుకుంటున్నామో అందుకు అనుగుణంగానే ఇప్పటికీ మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు, ఎండల తీవ్రత కూడా కనిపిస్తూ ఉంది. దాదాపు ఉదయం 9 గంటల నుంచే బాణుడు మనకు బగ్గుమంటున్నాడా అన్నట్టు కూడా సూర్యుడు ప్రతాపం చూపిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా చూసుకోవాలంటే కూడా బయటికి ఎవరైతే వస్తూ ఉంటారో ముఖ్యంగా ఈ రైతులు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, వాళ్ళు ఎక్కువగా పనులు చేస్తూ ఉంటారు. ఈ ఎండల తీవ్రతకి ఎవరైతే పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారో ఎండ బయట కావచ్చు, వేడి వాతావరణం ఉన్నప్పుడు సో ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ కావచ్చు, అదేవిధంగా వాటర్ ఎక్కువగా తీసుకోవాలని చెప్పేసి దుస్తులు కూడా లైట్ వెయిట్ దుస్తులు ధరించాలని అయితే ఇట్లాంటి సూచనలు అయితే మనకు ఎప్పటికప్పుడు జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బయటికి ఎవరైతే వచ్చే వాళ్ళు ఉంటారో ఇతర పనుల నిమిత్తం కావచ్చు వాళ్ళైతే ఖచ్చితంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే అంబ్రెల్లా కావచ్చు, అదేవిధంగా నెత్తి కవర్ అయ్యేలాగా ఏదైనా క్లాత్ కావచ్చు, కూలింగ్ గ్లాసెస్ కావచ్చు, క్యాప్ కావచ్చు ఇట్లాంటివి ధరించాలని చెప్పేసి అయితే పదే పదే ఇట్లాంటి సూచనలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇటు ఆరోగ్య శాఖ కావచ్చు, అదేవిధంగా ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే వాతావరణ శాఖ కావచ్చు. ఇక హైదరాబాద్కి సంబంధించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొన్నటి వరకు కూడా మనకు 36, 37, 38 డిగ్రీల లోపే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫర్ ది ఫస్ట్ టైం హైదరాబాద్
హైదరాబాద్లో 39 డిగ్రీలు క్రాస్ అయిన సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాము. దాదాపు నిన్న ఆదివారం చూసుకున్నట్టయితే మనకు 39 నుంచి 40 డిగ్రీల మధ్య ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు హైదరాబాద్లో నమోదయ్యాయి. ఇక ఈ రోజు కూడా హైదరాబాద్కి సంబంధించి మనకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. 39 నుంచి 40 డిగ్రీల లోపు ఇటు హైదరాబాద్లో ఈ రోజు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అక్కడక్కడ 40 డిగ్రీలు కూడా దాటే సిచ్యువేషన్స్ కూడా ఉండడంతో ప్రజలు హైదరాబాద్కి సంబంధించిన పబ్లిక్ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు దాదాపు గాలిలో ఉష్ణోగ్రత ముఖ్యంగా చూసుకున్నట్టయితే తేమ శాతం తగ్గడంతో ఇట్లాంటి వెదర్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. ఇక రానున్న రోజుల్లో మరింత వేడి వాతావరణం, మరింత సూర్యుడి ప్రతాపం, ముఖ్యంగా ఎండల తీవ్రత, గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. మాధురి.